హై ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు ఈ వీడియోలో స్టార్మా వాళ్ళు సక్సెస్ అవ్వడానికి ఎలాంటి స్ట్రాటజీస్ని ఉపయోగించారు తెలుసుకుందాం. స్టార్ట్స్ ముందు నాకు ఒక చిన్న రిక్వెస్ట్. ఫస్ట్ రిక్వెస్ట్ ఏంటంటే వీడియోని ఎండ్ వరకు చూడండి. సెకండ్ రిక్వెస్ట్, ఈ వీడియోలో స్టార్మాని ఎక్కువ ఎలివేట్ చేసి వేరే ఛానల్ని తక్కువ చేసిన అయితే మాట్లాడలేదు, ప్లీజ్ ఏమనుకోవద్దు. ఫస్ట్, సీరియల్ టెలికాస్ట్. మీరు నేను అందరికి చెప్పేదే, కంటెంట్ ఈజ్ ద కింగ్. అయితే మా టీవీని స్టార్మాగా మార్చారో, స్టార్మా టీం వాళ్ళు కొత్త కంటెంట్స్ మీద ఫోకస్ చేయడం స్టార్ట్ చేశారు. మరి కొత్త కంటెంట్స్ ఎక్కడి నుంచి వస్తున్నాయని మీకు డౌట్ కావచ్చు. సో వీళ్ళు ఏం చేస్తున్నారంటే కాపీ పేస్ట్ చేస్తున్నారు. హిందీలో 1980లో నడిచిన కొన్ని ఓల్డ్ సీరియల్స్ని ఇన్స్పిరేషన్ తీసుకొని వీళ్ళు కొంచెం కంటెంట్స్ని స్ట్రాంగ్గా అయితే బిల్డ్ చేస్తున్నారు. దీని బెస్ట్ ఎగ్జాంపుల్ మన కార్తీక దీపం సీరియలే. సెకండ్ వచ్చేసి బిగ్ బాస్ షో. 2017లో మనకు ఈ షో అయితే పరిచయం అయింది. దీనికి వెనకాల స్టార్మా వాళ్ళు మాస్టర్ ప్లాన్ అయితే ఉంది. అది ఏంటంటే ఆడియన్స్లో యాంగ్జైటీని క్రియేట్ చేయడం. ఈ షో యొక్క ప్రోమో వదిలినప్పుడే అంటే కెమెరాలు ఏంటి, హౌస్ ఏంటి, రియాలిటీ షో ఏంటి అని ఆడియన్స్లో అయితే క్వశ్చన్ మార్క్ అయితే పంపించారు. సో అలా బిగ్ బాస్ పై అయితే మన కాన్సన్ట్రేషన్ అయితే తిరిగింది. ఇంకా హైలైట్ అవ్వే పార్ట్ అంటే మనకి ఈ షో కొత్తగా పరిచయం అవ్వడం, పైగా ఇదే షోకు ఎన్టీఆర్ గారు హోస్ట్ చేయడం జరిగింది. సో ఈ విధంగా చూసుకుంటే ఆడియన్స్ యొక్క కాన్సన్ట్రేషన్ మొత్తం స్టార్మా మీద అయితే తిరిగింది. అందుకే 2017 బార్ రేటింగ్ ప్రకారం యావరేజ్గా బిగ్ బాస్ షోగా టీఆర్పీ చూసుకుంటే 8 ప్లేస్ అయితే ఉంది. థర్డ్ వన్ వచ్చేసి యాంకర్ ఓంకార్ గారు. ఓంకార్ గారు టీవీ ఇండస్ట్రీలో 2006లో అడుగుపెట్టారు. అప్పటికి ఉదయ్ భానుకి క్రేజ్ ఉండడం వల్ల ఆయన ముందుకు స్క్రీన్పై ఎక్కువగా రాలేకపోయారు. అందుకే ఓంకార్ని మా టీవీ వాళ్ళది తీసుకున్నారు. ఇక ఓల్డ్ రియాలిటీ షోస్ అయితే వాళ్ళు తెచ్చారు, అది మనకు తెలిసిందే. బట్ ఆడియన్స్లో అయితే ఎక్కువ ఎగ్జైట్మెంటెడ్ లేకుండే అంటే అప్పటికి. కానీ 2016లో అంటే 2016 వరకు ఓంకార్ గారు అయితే ఇండస్ట్రీకి దూరంగా ఉండడం అయిపోయారు. సో అతనైతే సినీ ఇండస్ట్రీలో కొంచెం బిజీ అయిపోయారు. సో అక్కడ బిజీ అవ్వడం వల్ల కొంచెం బాగానే నడిచింది. అయితే 2015లో అతను రాజా గది మూవీ తీయడం జరిగింది, సక్సెస్ కూడా అయింది. సో దాని తర్వాత ఎందుకో కానీ ఓంకార్ గారు అయితే టీవీ స్క్రీన్ అయితే ముందుకు రావడం జరిగింది. అయితే అతను మనకు సిక్స్త్ సెన్స్ అనే రియాలిటీ షోను మనకు తీయడం జరిగింది. కానీ ఈ సిక్స్త్ సెన్స్ అనే షోని ఆడియన్స్ ముందు తీయడం జరగడం తెలిసిందే. బట్ ఈ షో 10 years బ్యాక్ అంటే 2008 2009లో ఈ షోని స్టార్ట్ చేసింది. అప్పుడు అంత క్రేజ్ లేకుండే, బట్ ఇప్పుడు కొంచెం క్రేజ్ అయితే పెరిగింది. ఎందుకంటే ఈ షోస్ అయితే కొంచెం సెలబ్రిటీస్ కావడం, కొంచెం టెన్షన్ పెట్టడం వల్ల ఆడియన్స్ కాన్సన్ట్రేషన్ మొత్తం ఈ షో మీద తగ్గింది. తర్వాత ఓంకారే స్వయంగా డ్యాన్స్ ప్లే షోస్ కానీ కొన్ని రియాలిటీ షోస్ అయితే స్టార్మా వాళ్ళ కోసం ప్లాన్ చేయడం జరిగింది. ఆ విధంగా కూడా స్టార్మా అయితే ఆడియన్స్ని గ్యాప్ చేసుకొని సక్సెస్ అయిందని చెప్పొచ్చు. ఫిఫ్త్ వన్, మూవీస్. ఈ విషయంలో స్టార్మా వాళ్ళు తగ్గేదిలే అంటున్నారు. ఎందుకంటే వ్యూవర్షిప్ పెరగడం వల్ల జిఆర్పి కూడా పెరిగింది. 2017లో నుంచి ప్రజెంట్ ఇప్పటి వరకు పాన్ ఇండియా సినిమాలు అనే ట్రెండ్ అయితే స్టార్ట్ అయింది. భారీ సినిమాలు రిలీజ్ అవ్వడం మొదలయ్యాయి. ప్రొడ్యూసర్స్ కూడా ఎక్కువ మొత్తంలో సెటర్స్ కూడా అమ్మడం స్టార్ట్ చేశారు. స్టార్మా వాళ్ళకి ఇది అడ్వాంటేజ్గా మారింది. సో సాహో కానీ, రాధేశ్యామ్ కానీ, శేఖర్ నరసింహారెడ్డి కానీ ఇలాంటి మూవీస్ని పక్కన పెట్టేస్తే ఇప్పుడు వచ్చిన పాన్ ఇండియా మూవీస్ కానీ చూసుకుంటే అంటే తెలుగులో హైయెస్ట్ గ్రోసింగ్ ఏదైనా మూవీ చూసుకుంటే ఆల్మోస్ట్ అన్ని మూవీస్ స్టార్మా వాళ్ళు తీసుకునడం జరిగింది. ఒక విధంగా చెప్పాలంటే ఆడియన్స్ యొక్క అటెన్షన్ని కూడా ఈ విధంగా అయితే గ్రాప్ చేస్తున్నారు. సిక్స్త్ రీజన్, అన్వాంటెడ్ షోస్. ప్రేక్షకులు అనవసర షోస్ వద్దు అని అనుకుంటే అది మన తప్పే అవుతుంది. ఎందుకంటే డ్యాన్స్ ప్లేస్, సూపర్ సింగర్ లేదా స్టార్ మ్యూజిక్ లేకపోతే కొన్ని రియాలిటీ షోస్ అయితే వస్తున్నాయి కదా, ఆ షోస్ అనేది కంటెంట్ పెద్దగా ఉండదు. అంటే కంటెంట్ అంతా ఆడియన్స్ని కొంచెం కించపరిచేగా ఉంటాయి. అయినప్పటికీ కూడా ఏదో ఆడియన్స్ ఇష్టపడుతూ ఉంటారు. పైగా ఈ షోస్కి టీఆర్పీ కూడా బాగానే వస్తుంది. సో స్టార్మా వాళ్ళు అయితే మిస్టేక్ అయితే కాదు, ఇలా కూడా ఆడియన్స్ని కూడా గ్రాప్ చేసుకుంటున్నారు స్టార్మా వాళ్ళు. సో ఇది ఫ్రెండ్స్, స్టార్మాలో సక్సెస్ అవ్వడానికి మాస్టర్ స్ట్రాటజీస్. ఇలాంటి వీడియో కావాలంటే డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్. వీడియోని ఎండ్ వరకు చూసినందుకు.